ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనము ఉత్సహించి సంతోషించి గంతులు వేయాల్సిన దినం. ఎందుకు అంటారా? యెషయా గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం ఈ మాటలు తెలియచేస్తూ ఉంది. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. విన్నారు కదా, దేవుని బిడ్డలమైన మనము ఉత్సహించి గంతులు వేయాల్సిన సమయం. ఎందుకు అనగా, దేవుడు పరిశుద్ధ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అట. మనం అనేక మార్లు మన మధ్యలో ఉన్నటువంటి మన సహోదరులను బట్టి ఉత్సాహిస్తాం. అనేక మార్లు మన మధ్యలో ఉన్నటువంటి ఈ లోకాధికారులను బట్టి, ఈ లోకములో ఉన్న నాయకులను బట్టి సంతోషిస్తాం. పలానా నాయకుడు ఈ దినాన మా మధ్యలోకి వస్తున్నాడు అని బ్యానర్స్ కడతాం. ఎంతగానో ఉత్సాహంగా గంతులు వేస్తాం. అయితే మనమందరము తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే, మన మధ్యలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. ఆయన ఘనుడై ఉన్నాడు. కాబట్టి మనము సంతోషించాలి. ఎందుకనగా మన మధ్యలో ఈ లోకాధికారులు ఉన్నప్పుడు మనకి ఏ కొదువ ఉండదు. ఎందుకనగా ఎటువంటి సమస్య వచ్చినా వారు దాన్ని చూసుకొని సాల్వ్ చేస్తారు. మన మధ్యలో ఈ లోక నాయకులు ఉన్నప్పుడు మనము దేనికి జడియము, భయపడము. ఎందుకనగా నాయకుడే మన వైపునున్నాడు, మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనకే కొదవ లేదు అని నిబ్బరంగా ఉంటాం. అలాంటిది దేవదేవుడు, పరిశుద్ధ దేవుడు, గనుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనం ఇంకెంత సంతోషించాలి, ఇంకెంత గంతులు వేయాలి, ఇంకెంత ప్రభువుని బట్టి స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి మనము గంతులు వేస్తూ సంతోషించాలి. ఎందుకనగా దేవదేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఏ కొదువ మనకి ఉండదు, ఏ యొక్క కొరత మనకి ఉండదు. ఏది అవసరమైనా మన మధ్యలో ఉన్న దేవుడు చూసుకుంటాడనే ధైర్యము, నిబ్బరము కలిగి ఆయన్ను బట్టి మనము సంతోషించాలి. ఇంకా ఎందుకు ఆలస్యం? దిగులు మానివేసి, చింత వదిలివేసి, ఉత్సహించి గంతులు వేయి. ఎందుకనగా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనకి సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.